Friends, welcome to my channel. Today, current affairs 4th January 2026. First ever sunrise festival in Dong village, అరుణాచల్ ప్రదేశ్. డాంగ్ గ్రామంలో మొట్టమొదటి సూర్యోదయ ఉత్సవం మిష్మి మరియు మేయోర్ అనే తెగ ప్రజలు జరుపుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి మాతృవందన యోజన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, ఏ శాఖ పరిధిలో అమలవుతుంది, ప్రధాన లక్ష్యం ఏమిటి? ఒక స్కీమ్ని ఎలా చదవాలంటే ఏ సంవత్సరంలో ఏ తేదీన ప్రారంభమైన చూడాలి, ఆ పథకాన్ని అమలు చేస్తున్న మంత్రిత్వ శాఖ ఏదో చూడాలి, ఆ పథకం ఉద్దేశం చూడాలి. ప్రధానమంత్రి మాతృ వందన యోజన వచ్చేసి జనవరి 1, 2017 స్టార్ట్ అయింది. మినిస్ట్రీ వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ప్రజెంట్ కన్సర్న్ మినిస్ట్రీ వచ్చేసి అన్నపూర్ణాదేవి. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే గర్భధారణ మరియు ప్రసవానంతరం మహిళల పోషణ కోసము, మహిళలకు సంబంధించి ప్రత్యేక హక్కులు, మహిళలకు సంబంధించి రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో గలవు. అక్కడ ఆర్టికల్ 15 క్లాస్ 3లో మహిళలు పిల్లల సంరక్షణ గురించి ఉంటుంది. దీన్ని వివక్షలా భావించకూడదు. ఈ స్కీమ్ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి మాతృశక్తి రాష్ట్రశక్తి అనే ట్యాగ్ లైన్ ఏ స్కీమ్కి సంబంధించింది? ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఈ స్కీమ్ ప్రధానమంత్రి మాతృవందన యోజన వచ్చేసి జనవరి 1, 2017కి 2025కి 9 years కంప్లీటెడ్. గర్భధారణ సమయంలో వేతన నష్టం భర్తీ చేయడము, సురక్షిత ప్రసవం మరియు సరైన పోషణ ప్రోత్సహించడము ఈ పథకం ఉద్దేశము. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ జనవరి 4 ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. 1809 సంవత్సరంలో జనవరి 4న జన్మించాడు. అతను 3 years ఏజ్లో వాళ్ళ డాడీ ఏదో తోళ్ళ పని చేస్తుంటే అక్కడ ఒక ఏమంటారు సూదులు తన కళ్ళకు గుచ్చుకొని తన కంటి చూపు కోల్పోయాడు. అయితే 2018లో జనవరి 4ని అంతర్జాతీయ స్థాయిలో బ్రెయిలీ డేగా సెలబ్రేట్ చేద్దామని యుఎన్ఓ డిసైడ్ చేసింది. 2019 నుండి జరుపుకుంటున్నాము. బ్రెయిలీ అనేది చేతివేళ్ల స్పర్శ ద్వారా చదవడానికి, రాయడానికి ఉపయోగించే ఉబ్బెత్తు బిందు ఆధారిత లిపి. లూయిస్ బ్రెయిలీ ఏ దేశానికి చెందినవాడంటే ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. ఫ్రాన్స్లో రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్ యూత్లో చేరి అక్కడ అమల్లో ఉన్న లైన్ టైప్ పద్ధతిలో విద్యను అభ్యసించారు. బట్ ఆ విధానం అనేది అతనికి చాలా అన్కంఫర్టబుల్గా ఉండడం వల్ల అందరికీ ఆమోదయోగ్యమైన చేతివేళ్ల స్పర్శ ద్వారా చదవడానికి, రాయడానికి ఉపయోగించే ఉబ్బెత్తు బిందు ఆధారిత లిపిని సృష్టించాడు. సో ఈ అందుల గురించి దివ్యాంగుల గురించి పార్ట్ 4 డిపిఎస్పిలో కలదు. ఆర్టికల్ 36 to 51 వరకు డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గురించి చెప్తారు. అయితే ఆర్టికల్ 41 దివ్యాంగులకు సంబంధించి చూస్తారు. ఇది దివ్యాంగులకు సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. దీనికి సంబంధించిన యాక్ట్ వచ్చేసి పర్సన్ విత్ డిసెబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఫుల్లీ పార్టిసిపేషన్ యాక్ట్ 1995. ప్రజెంట్ అమెండ్ చేసిన యాక్ట్ వచ్చేసి 2016. బ్రెయిలీ లిప్కి పుట్టినిల్లు ఫ్రాన్స్. రాజస్థాన్ ప్రభుత్వ పాఠశాలలో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి. ఇందువరకు ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్. తెలంగాణలో 2 పిల్లల నిబంధన ఎత్తివేతకు, గ్రామ నామ మార్పుకు శాసనసభ ఆమోదము. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ 4 అవర్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 40లో గ్రామ పంచాయతీల గురించి ఉంటుంది. ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి 73rd అమెండ్మెంట్ యాక్ట్ 24th April 1993లో అమల్లోకి వచ్చింది. ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ హోదా వచ్చింది. ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 11th షెడ్యూల్స్ యాడ్ అయింది. దీంట్లో 29 అధికారాలు ఉంటాయి. 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 12th షెడ్యూల్ వచ్చింది. దీంట్లో 18 అధికారాలు ఉంటాయి. ఈ 74th అమెండ్మెంట్ యాక్ట్ మున్సిపాలిటీస్ June 1,
1993లో అమల్లోకి వచ్చింది. పార్ట్ 9లో గ్రామ పంచాయతీల గురించి ఆర్టికల్ 243A2O, పార్ట్ 9A మున్సిపాలిటీల గురించి 243P2ZG. తెలంగాణ గవర్నర్ వచ్చేసి జిష్ణుదేవ వర్మ. నెక్స్ట్ వెనిజులాపై అమెరికా సైనిక దాడులు, అధ్యక్షుడు నికోలస్ మాడురో అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు. అయితే ఈ వెనిజులా క్యాపిటల్ వచ్చేసి కరాకస్. అయితే వెనిజులా ఏ కాంటినెంట్లో ఉందంటే సౌత్ అమెరికా కాంటినెంట్లో కలదు. వెనిజులాను ఆనుకొని ఉన్న దేశాలు బ్రెజిల్, గయానా, కొలంబియా. వెనిజులా కరేబియన్ సీ ప్రాంతంలో ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా అన్ని వీడియోలు మీ దాకా వస్తాయి.